నేను పనిచేసిన ప్రతి హీరోయిన్తో లవ్లో పడ్డాను. మీకు ఇందాక చెప్పిన మాటతోనే నేను పనిచేసిన ప్రతి హీరోయిన్తోనూ నేను ఫస్ట్ థింగ్ చెప్పేవాడిని, మన ఇద్దరం కంఫర్ట్గా ఉందాం, కంఫర్టబుల్గా సెట్స్లో. సో డోంట్ ఎవర్ ఫీల్, ఇప్పుడు మీకు అంటే తను లేకపోయినా తను గుర్తు తెచ్చుకోవాలి. సౌందర్య సంగతి మీకు బాగా తెలుసు. ప్యాకప్ 6 అయితే 6:05 కార్లో ఉంటుంది. ఐఎమ్ ద ఓన్లీ హీరో. అమ్మాయి 9:30 వరకు నా సెట్లో ఉండేది. అమ్మాయి 6 o'clock ప్యాకప్ అయిపోయినా, కూర్చో సౌమ్య, ఎక్కడికి వెళ్తా కూర్చో అనేవాడు. అఫ్కోర్స్ సౌందర్య ఒరిజినల్ నేమ్ సౌమ్య. సో కూర్చో, ఎక్కడికి వెళ్తాడు కూర్చునేది. దట్ ఈస్ ది కంఫర్ట్ లెవెల్ అన్నయ్య. సో ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో నుంచి నాకు అర్థమైంది ఏంటి అంటే, సో ఈడు కావాలనే కారు పంపించేసాడనే విషయాన్ని నాకు తర్వాత చెప్పింది అమ్మాయి. ఆ డ్రైవర్ని అడిగితే ఈడు పంపించేసాడండి నాకు తర్వాత నెక్స్ట్ డే. ఇలాంటి హ్యూమిలేషన్ కూడా ఉంటుంది. ఆ రోజు నేను దింపకుండా అతను దింపుండుంటే ఏం బెదిరించేవాడు, ఏం భయపెట్టేవాడు. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ బేసికలీ కొత్త యాక్టర్స్ దగ్గర నుంచి, యాక్ట్రసెస్ దగ్గర నుంచి సీనియర్ యాక్టర్స్ వరకు జరుగుతా, అప్కమింగ్ వరకు ఇది జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళు వాయిస్ అవుట్ చేయటం తప్పు కాదు, 100% చేసి దే ఆర్ మేకింగ్ ఇట్ ఎ పాయింట్. సో ఐ సపోర్ట్ దెమ్. ఏంటంటే మీ టూని వి టూ సపోర్ట్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే జరిగినప్పుడు చెప్పాలి, అయిపోయిన 4-5 ఏళ్ళకి వస్తే అది కరెక్ట్ అన్నయ్య, జరిగినప్పుడు చెప్పాలి. కానీ ఈ 4-5 ఏళ్ళు ప్రిపరేషన్ టైం అన్నయ్య, ధైర్యానికి. కరెక్టే. ఇప్పుడు నేను ఇందాక ఫస్ట్ నేను అన్నది అదే. ఇప్పుడు జరిగినప్పుడు చెప్తే అంటే ఎప్పుడు డిసైడ్ అయ్యి చెప్పగలరంటే అన్నయ్య, కంప్లీట్గా అందరూ అవాయిడ్ చేస్తారేమో. అప్పుడు మీరు అన్నట్టు ఇలాంటి కమిటీ కనుక చెప్పగలిగితే, ఇలాంటి ఒక కమిటీ ఉంది, ఈ కమిటీకి చెప్పగలిగితే డెఫినెట్గా ఆ అమ్మాయి కెరియర్ హామ్ అవ్వదు. ఎందుకంటే సినిమా, ఇప్పుడు నేను ఇంజనీర్ అవుతాను, లేకపోతే ఎవరన్నా ఇంటికి పిల్లలు వస్తే మీ పిల్లల్ని మీరు పరిచయం చేసినప్పుడు డాక్టర్ అవుతాట, ఇంజనీర్ అవుతాట, పోలీస్ ఆఫీసర్ అవుతాట, ఎంతమంది పేరెంట్స్ వీడు హీరో అవుతాట లేకపోతే హీరోయిన్ అవుతుంటా అని చెప్పగలరు? చెప్పరు. సో అమ్మాయి హీరోయిన్ అవుతా అని చెప్పిన దగ్గర నుంచి, ఇంట్లో అపోజిషన్ దగ్గర నుంచి, అపోజ్ చేయటం దగ్గర నుంచి, ఇక్కడికి సోలోగా ఫైట్ చేస్తూ వచ్చినప్పుడు అమ్మాయి జరిగినప్పుడు చెప్తే అమ్మాయి కెరియర్ లేకుండా పోద్ది. అంటే అదే తప్పు. నేను చెప్తాను అనే ఒక భయంతో అన్నయ్య. ఎగ్జాంపుల్ చెప్తాను. జమున గారు ఉన్నప్పుడు ఒక స్టేజ్కి వచ్చినప్పుడు రామారావు నాగేశ్వరరావు గారు టాప్. వాళ్ళు ఏం శాసన, ఇద్దరు కలిస్తే శాసన. అవును. అటువంటిది వాళ్ళిద్దరు బాయ్కాట్ చేశారు ఆవిడని. ఎందుకు? సినిమా చేసి 4 years 3 years పని చేయలే. ఆవిడ శుభ్రంగా ఉంది, ఆవిడ సినిమాలు చేసుకుంటానే ఉంది. నేను చేయనంది, ఆవిడ కూడా చేయనంది. అంటే ఆవిడ స్టార్ అయిపోయిన తర్వాత అన్నయ్య, అయినా గానీ అంటే అయిన తర్వాత అన్నయ్య వచ్చినట్టు వీళ్ళు మళ్ళీ ఆవిడతో చేశారు. అంటే నేను మళ్ళీ రీఎంట్రీ. కానీ వాళ్ళు ఆవిడ్ని లైంగికంగా ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. అక్కడ ఈగో ప్రాబ్లమ్స్, ఇంకోటి లేదా ఇంకో ప్రాబ్లం, లేకపోతే మేము అడిగినప్పుడు డేట్లు ఇవ్వలేదనే ప్రాబ్లం తప్ప మాతో డేట్కి రాలేదనే ప్రాబ్లం కాదు. సో అప్పుడు అలా ఇప్పుడు నేనేమంటున్నా అంటే, మన హీరోయిన్స్ కూడా, విజయశాంతి గారు కూడా ఆవిడ ఇష్టం వచ్చినట్టే షీ లివ్డ్ హర్ లైఫ్, షీ ఆల్వేస్ కమాండెడ్, షీ వాజ్ అ హీరో. సో అలా మనకి ఈ మన జనరేషన్ కి సంబంధించి కూడా చాలా మంది ఉన్నారు. భానుమతి గారు, భానుమతి గారు, జమున గారు, విజయశాంతి గారు, సుహాసిని కూడా హాసిని చేసింది. సో సౌందర్య వాజ్ అగైన్ మోనోపలి. అంటే మోనోపలి ఇన్ సెన్సెస్ షీ డిమాండెడ్, షీ హస్ డన్ వాట్. ఇక్కడ ఈ ప్రాబ్లం అన్నయ్య, ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు కూడా మీరు చూడండి, పాపం కొత్త వాళ్లే. అదే మీరు ఒక్కసారి నా మాట విని దయచేసి సీనియర్ హీరోయిన్స్ తీసుకొచ్చి 4 ఇంటర్వ్యూ చేయండి. వాళ్ళ బిగినింగ్ స్టేజ్ లో ఇది జరగకుండా లేదు అంటే ఇంపాసిబుల్. సో మీరు సీనియర్స్ అయిపోయిన తర్వాత, అంటే ఇది ఆల్మోస్ట్ ఆ బిగినింగ్ స్టేజెస్ లో జరిగే హ్యూమిలేషన్, ఆ బిగినింగ్ స్టేజెస్ లో వాళ్ళకుండే ఇన్సెక్యూరిటీస్ ని అందరూ చేసుకోరు. దేర్ ఆర్ ఇప్పుడు 70% ఆఫ్ ద ఇండస్ట్రీ, నాకు తెలిసి బయట ఈ కార్పొరేట్స్ లో జరిగే న్యూసెన్స్ నాన్ సెన్స్ కన్నా మా సినిమా ఇండస్ట్రీలో 70% పద్ధతిగా ఉంది. ఆ 30% వల్ల అదే ఆ మీటూ మూమెంట్ బయట పెట్టండి, ఎవ్రీథింగ్ విల్ గో ఫర్ ఎ టాస్.
సో ది ఓన్లీ థింగ్ ఈజ్ అన్నయ్య, ఈ కొత్త వాళ్ళు ఇమీడియట్ గా ఎప్పటికైనా మనకి చెప్పాలి అని మన బాడీకి చెప్పగలిగితే, అంటే అన్నయ్య ఈ బాడీలో మళ్ళీ ప్రాబ్లం ఏంటి చెప్పనా, ఈ కొత్త వాళ్ళ మాట మన బాడీ ఎంతవరకు అగ్రీ చేస్తుంది, యాక్సెప్ట్ చేస్తుంది అనేది కూడా మళ్ళీ దానికి ప్రూఫ్ ఉండదుగా. ఉండదు. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు అమ్మాయి రికార్డ్ చేస్తే ట్విట్టర్లోనే పెట్టేయచ్చు, ఎక్స్లోనే పెట్టేయచ్చు. ఇప్పుడు అమ్మాయి చెప్పిన దానికి ప్రూఫ్ ఉండదు. ప్రూఫ్ లేనప్పుడు ఒక పెద్ద హీరోనో పెద్ద డైరెక్టరో ఇలా చేశాడు అనడానికి, సో అంటే మీకు నాకు తెలిసిన దాఖలాల్లో చాలా మందికి ఇలా జరిగితే మీరు ఇచ్చిన వార్నింగ్లు నాకు తెలుసు అఫ్ కోర్స్, కానీ వాళ్ళు ఆ తప్పు మళ్ళీ ఎప్పుడు చేయలేదు. కొత్త తప్పు చేశారు కొత్త అమ్మాయితో. చేసిన తప్పు చేయలేదు, కొత్త తప్పు చేశారు. ఎందుకంటే కొత్త తప్పు చేయడం తప్పు కాదని నమ్మారు వాళ్ళు. సో అలాంటి ఉన్న కొంతమంది వల్ల పీపుల్ ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్. తప్ప ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే, టప్మని ఏదో ఒక పేరుని జోడించి చెప్పేస్తే దే ఆర్ టేకింగ్ ఇట్ వెరీ సీరియస్లీ. దానివల్ల వాడి క్రియేటివిటీ దెబ్బతింటుంది ఉంటుంది. ఇంకా తప్పదు అది జరుగుతానండి. బట్ ఏంటంటే ఇక్కడ వనరబుల్ అయిపోతున్నారు. ఇప్పుడు నేను చెప్పి మన ఎగ్జాంపుల్ హీరోగా అన్నాం, నువ్వు హీరో అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్ అవ్వచ్చు, కెమెరామెన్ అవ్వచ్చు, మేకప్ మ్యాన్ అవ్వచ్చు, అవ్వచ్చు. పాపం ఎడిటర్ కి ఛాన్స్ లేదు, వాడు సినిమాల్లో రాడు, ఛాన్స్ లేదు. కాబట్టి నేను ఎడిటింగ్ కూడా చేసుకుంటాను ఆ సినిమాలది. ఇది కాకుండా హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.